భారత్ పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడప గడపకి పాదయాత్ర చేయాలని మా అధినాయకుడైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆయన మాటకు కట్టుబడి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు గాను దాదాపు 100 రోజులు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. అంటే సుమారు 1500 కిలోమీటర్లు జేబీఎం భారత పార్టీ ఆధ్వర్యంలో వందలాది మందిగా పల్లె పల్లెకు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే రైతుల సమస్యలు ఇబ్బంది పడుతున్నారో అలాంటి సమస్యలన్నింటినీ కూడా మేము జిల్లా యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా అనేక మంది రైతులు లబోదిబో అంటున్నటువంటి సమస్యల తరుణంలో ఈ యొక్క జేబీఎం భారత పార్టీ ఆధ్వర్యంలో గడప గడప పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రజా సమస్యలు తలెత్తుతాయో అక్కడ జేబీఎం భారత పార్టీ ఉక్కుపాదం మోస్తుందని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు విఆర్ఓలు అందరూ కలిసి మీ యొక్క ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఇక మీదట రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని జిల్లా యంత్రాంగాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షాల జేబీఎం భారత పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారులు మెడలు ఉంచైనా సరే ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులకు న్యాయం చేసే విధంగా జేబీఎం భారత పార్టీ ముందుకెళ్తుందని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జేబీఎం అందరికీ జేబీఎం. ఈరోజు జేబీఎం భారత్ పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో అలాగే ఈ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రామప్ప నాయక్ గారి ఆధ్వర్యంలో అలాగే తాడిపత్రి నియోజకవర్గం నుంచి వచ్చిన సుట్టప్రసాద్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరున జేబీఎం భారత్ పార్టీ తరఫున నా ఉద్యమ జేబీఎం తెలుపుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయకపోగా ప్రజలు పండిస్తున్న పంటలు పేరు పెడుతున్న ఈ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఈ సభ ముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఏమంటే ఈరోజు రైతు నాగలు పట్టి దున్నితే తప్ప మనం 5,000 కూడా నోట్లైపోయిన పరిస్థితి ఉంది. అలాంటి రైతులు ఈరోజు పేరు పెడుతున్నారు. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈరోజు గౌరవనీయులు శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ గారు గడప గడప పాదయాత్ర పెట్టి ఈరోజు దున్నేవాడి భూమి అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు ఉంచి ఈరోజు అధికారుల మెడలు ఉంచి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గడప గడప పాదయాత్ర ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే ముఖంగా ఒకటే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంటేనేమి అలాగే ఇక్కడికి వచ్చిన ఆరోగ్యశ్రీ డబ్బులు అయితేనేమి ఏ ఒక్కటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా దారుణంగా తయారైపోతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల ఖాతాలో పడతాయని చెప్పి ఇంతవరకు ఏంది పడట్లేదు. ఈ కాలేజ్ యాజమాన్యం కూడా ఈరోజు పిల్లలు మెడ వంచి వసూలు చేస్తున్నారు. ఈ పేద ప్రజలు కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులు వెంటనే దగ్గరలో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తొక్కడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.